లోకల్ బాడీ అందరూ అదే అడుగుతున్నారు, ఎప్పుడూ సర్పంచ్ ఎలక్షన్లు, ఎప్పుడూ సర్పంచ్ ఎలక్షన్లు. ఇప్పుడు ఒక ప్రత్యేక జీవో ఇవ్వబోతున్నదట రాష్ట్రం, చదువుదాం చెప్దాం. ప్రత్యేక జీవోతోనే స్థానిక ఎన్నికలకు సర్కారు సిద్ధం, దశమిలోపు షెడ్యూల్, రిజర్వేషన్లు ఖరారు చేసి రేపు సాయంత్రానికి పూర్తిస్థాయి నివేదిక అందజేయాలని జిల్లా కలెక్టర్లకు సిఎస్ ఆదేశం. బీసీ రిజర్వేషన్ల ఖరారు 2024లో చేసిన కులగణన మేరకు, ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ల ఖరారు 2011 జనాభా లెక్కల ప్రకారం 100% ఎస్సీ ఎస్టీలు ఉన్న చోట వారికే రిజర్వేషన్, అందులో 50% స్త్రీలకు ఇస్తారట. సర్కారు పచ్చజెండా ఊపగానే రిజర్వేషన్ల ప్రకటన. జెడ్పీ సీఈఓలు, ఆర్డీఓలు, ఎంపీడీఓలతో ఇవాళ కలెక్టర్ల భేటీ. 1-2 రోజుల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలకమైన సమావేశం. మొత్తం రాష్ట్రంలో ఉన్న ఓటర్లు 1,67,03,168. అంటే గ్రామంలో ఉన్నటువంటి సర్పంచ్ లోకల్ బాడీ ఎలక్షన్స్లో మహిళలు అందులో 85,35,932, పురుషులు 81,66,732, ఇతరులు 504. ఇందులో మహిళలే ఎక్కువగా ఉన్నారు. దాదాపు 4 లక్షల మంది మహిళలు పురుషుల కంటే ఎక్కువగా ఉన్నారు. రాష్ట్రంలో స్థానిక ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం ప్రత్యేక జీవోతోనే వెళ్లేందుకు సిద్ధమైంది. ఎన్నికల షెడ్యూల్ను కూడా దశమిలోపే విడుదల చేయబోతున్నట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఈ మేరకు స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్ల అమలుకు సంబంధించి ప్రత్యేక ఉత్తర్వులు విడుదల చేయబోతున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. బీసీ రిజర్వేషన్ల వ్యవహారంపై కేంద్రం ఎటూ తేల్చకపోవడంతో పెంచిన రిజర్వేషన్లు అమలు చేసేందుకు వీలుగా పంచాయతీరాజ్ చట్టంలోని సెక్షన్ 285A చేసిన సవరణతో జీవో జారీ చేసేందుకు సర్కారు సిద్ధమైంది. ఇందుకు సంబంధించిన ప్రాథమిక నివేదికను 2 రోజుల క్రితం నిర్వహించిన సమావేశంలో ముఖ్యమంత్రి, మంత్రులు పరిశీలించినట్టుగా సమాచారం. విజయదశమిలోగా షెడ్యూల్ విడుదలకు వీలుగా వార్డులు, సర్పంచులు, ఎంపీటీసీలు, ఎంపీపీలు, జెడ్పీటీసీలు, జెడ్పీ చైర్మన్ల ఎన్నికకు అవసరమైన రిజర్వేషన్ ప్రక్రియ పూర్తి చేయాలని, 2 రోజుల్లోగా వాటిని ఖరారు చేసి పంపాలని జిల్లా కలెక్టర్లకు సర్కార్ ఆదేశాలు ఇచ్చింది. పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి ఎన్ శ్రీధర్, ఆ శాఖ డైరెక్టర్ సృజనలతో కలిసి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు అన్ని జిల్లాల కలెక్టర్లతో ఆదివారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. స్థానిక ఎన్నికల నిర్వహణకు ప్రధానమైన రిజర్వేషన్ల ఖరారుకు సంబంధించి కీలక సూచన చేసి పూర్తిస్థాయి నివేదికను రూపొందించాలని, ఖరారు చేసిన రిజర్వేషన్ల స్థానాల వివరాలన్నింటినీ సీల్డ్ కవర్లో ఉంచి ఆ నివేదికలను మంగళవారం సాయంత్రానికల్లా ప్రభుత్వానికి అందించాలని ఆదేశించారు. ప్రభుత్వం తన నిర్ణయాన్ని వెల్లడించిన వెంటనే ఆయా స్థానాల వారీగా ఖరారు చేసిన రిజర్వేషన్లను జిల్లాల వారీగా ప్రకటించేలా అన్ని ఏర్పాట్లు చేసుకోవాలని కూడా కలెక్టర్లకు సూచించారు. ఇక్కడ 2-3 అంశాలు చాలా క్లియర్గా ఉన్నాయి. అంటే రాష్ట్ర ప్రభుత్వం తెచ్చినటువంటి బిల్లులు, ఫస్ట్ ఇందులో ప్రధానంగా తీసుకొచ్చింది 9th షెడ్యూల్లో పెట్టడానికి వీలుగా అసెంబ్లీ ఆమోదించినటువంటి 2 బిల్లులు. ఒకటి విద్యా ఉద్యోగాల్లో 42% బిల్లు, విద్యా ఉద్యోగాల్లో 42% బిల్లు. ఇంకోటి స్థానిక సంస్థల్లో 42% బిల్లు. ఈ 2 బిల్లులు గవర్నర్ ఆమోదించిండు, రాష్ట్రపతి దగ్గర పెండింగ్లో ఉన్నాయి. ఇవి 9th షెడ్యూల్లో పెట్టాలి. ఇది అవకాశం కనబడట్లేదు, ఎందుకంటే బీజేపీ వాళ్ళు కూడా ఇది అయ్యేది కాదని వాళ్ళు చెప్తున్నారు. తమిళనాడు లాగా 9th షెడ్యూల్లో పెడితే అది అమలు అవుతుంది. అసలు యాక్చువల్గా పర్ఫెక్ట్గా అమలు కావాలంటే ఇది జరగాలి. ఇది ఇప్పటికిప్పుడు జరగడానికి అవకాశం లేదు. దీనికి పెద్ద ఎత్తున ఒక పోరాటం జరగాలి. ప్రభుత్వాల, ముఖ్యంగా కేంద్రము, దేశంలో ఉన్న పార్టీల మెడలు వంచాలి. ఇక రెండోది ఒక ఆర్డినెన్స్ తీసుకొచ్చారు. ఏది? ఈ పంచాయతీరాజ్ చట్ట సవరణ, వీటికి సంబంధించి ఆర్డినెన్స్ తీసుకొస్తే గవర్నర్ ఏం చేసిందంటే ఇది గవర్నర్ ఆమోదించకుండా రాష్ట్రపతి పరిశీలనకు పంపించి ఇది పెండింగ్లో ఉన్నది. ఇది పెండింగ్లో ఉండగానే రాష్ట్ర ప్రభుత్వం 2 చట్ట సవరణలు చేసింది. ఏంటా చట్ట సవరణ? 2 చట్ట సవరణలు ఏంటంటే, ఒకటి పంచాయతీరాజ్ చట్టం 2018ని సవరిస్తూ అందులో ఏమున్నదంటే 50%కి మించి రిజర్వేషన్లు ఖరారు చేయకూడదన్న ఒక నిబంధన ఉంది. సో ఆ నిబంధనను తీసేస్తూ సవరించారనమాట. 50% ఎబోవ్ ఇవ్వచ్చు అన్ని రిజర్వేషన్స్ కలిపి అని. సో అందులో భాగంగా పంచాయతీరాజ్ చట్టం 2018లో ఉన్న 285A అనేటువంటి ఒక సెక్షన్ని సవరిస్తూ చట్ట సవరణ చేసింది, అసెంబ్లీ ఆమోదించింది. అండ్ రెండోది మున్సిపల్ చట్ట సవరణ కూడా చేసింది. సో ఈ 2 బిల్లులు గవర్నర్ దగ్గరికి వెళ్ళినాయి. గవర్నర్ ఇంకా వాటి మీద సంతకం పెట్టాల్సింది. ఈ పని అయిపోతే వెంటనే ప్రభుత్వం జీవో ఇవ్వడానికి రెడీ అవుతున్నది. ఈ ప్రత్యేక జీవో ద్వారా
బీసీలకి 42% రిజర్వేషన్స్ కల్పించాలన్నది ప్రభుత్వం ఆలోచన. అయితే ఇప్పుడు విషయం ఏంటండి, ఇప్పుడు చాలామంది అనుకోవచ్చు ఇక ప్రభుత్వం జీవో ఇస్తుందంటే ఎలక్షన్స్ అయిపోతాయేమో అని అనుకోవచ్చు మీరు. కానీ కావడానికి అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి? జీవో ఇస్తారు, ఆ జీవో మీద ఎవరైనా కోర్టుకు వెళ్ళడానికి గ్యారంటీ ఏమైనా ఉందా? ఎవరు కోర్టుకు వెళ్ళకపోతే ప్రశాంతంగా రిజర్వేషన్ అమలైతే ఎలక్షన్స్ జరుగుతాయి. ఆ జీవో మీద హైకోర్టు తలుపు తట్టరని గ్యారంటీ ఏమైనా ఉందా? ఇదే రకంగా 2019లో చేస్తే హైకోర్టుకి వెళ్తే హైకోర్టు కొట్టేసింది. మళ్ళీ సుప్రీంకోర్టుకి ప్రభుత్వం వెళ్తే ఆనాటి ప్రభుత్వం సుప్రీంకోర్టు కూడా కొట్టేసింది. మహారాష్ట్రలో ఇదే అంశం మరాఠీలను బీసీల్లోనే ఎక్కడో చేరుస్తూ ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు వాళ్ళు ఏం చేశారు, తెలివిగా ఎలక్షన్స్ పెట్టి తక్కువని వెళ్ళిపోతే అయిపోతుంది, ఎలక్షన్స్ ప్రాసెస్ స్టార్ట్ అయిపోతే కోర్టులు కూడా ఏం చేయమని అనుకున్నారు. కానీ ఎలక్షన్స్ స్టార్ట్ అయిన తర్వాత కూడా లేదు నథింగ్ డూయింగ్, ఇది ఆపాల్సిందే అని కోర్టు ఆపేసింది. ఎందుకంటే సుప్రీంకోర్టు దగ్గర ఒక కేసు, సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఒకటి ఉన్నది, అన్ని రిజర్వేషన్లు కలిపి 50% మించకూడదు అని. ఒకవేళ 42% అమలు చేస్తే 50% దాటుతుంది, 62% అవుతుంది. మరి ఎవరు కోర్టుకు వెళ్ళరని గ్యారంటీ ఏమైనా ఉందా? సరే, కొంతమంది ఏమంటారు, కులగణన చేశారు కదా, సైంటిఫిక్ డేటా ఉన్నది కదా అని అంటున్నారు. అదే ఇప్పుడు కోర్టులో ఏం జరుగుతుంది అన్నది చూడాలి. చాలామంది ఎక్స్పర్ట్స్ అయితే ఇది నిలబడదు ఈ జీవో అని అయితే చెప్తున్నారు. నిలబడాలని కోరుకుందాం, నిలబడాలని జరగాలని కోరుకుందాం. కానీ వాస్తవం అవన్నీ పరిశీలిస్తున్నప్పుడు, చరిత్ర చూసినప్పుడు మాత్రం ఆ పరిస్థితి కనబడట్లేదు. ఇప్పుడు ఆ హైకోర్టులో ఎవరైనా ఒకరు పిటిషన్ వేస్తారు జీవోదయంగానే, కోర్టు కొట్టేస్తుందో ఏదో జరుగుతుంది. ఒకవేళ కోర్టు కొట్టేసింది అనుకుందాం, మళ్ళీ గవర్నమెంట్ సుప్రీంకోర్టుకి వెళ్ళాలి, మళ్ళీ అది కొద్ది రోజులు పడుతుంది. అందుకే నేను ముందు నుంచి చెప్తున్నది ఏంటంటే ఇది ఇప్పట్లో అయ్యే అవకాశం కనబడతలేదని అనిపిస్తున్నది. ఏది ఏమైనా జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ తర్వాతే లోకల్ బాడీ ఎలక్షన్స్ ఉండే అవకాశం ఉంది. సో ఇది ఇంత ప్రాసెస్ ఉన్నది ఇప్పుడు జరగడానికి, ఇదంతా ప్రాసెస్ ఉన్నది.